బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖలో పర్యటిస్తారు. 29న తేదీన మధ్యాహ్నం 3:40 విశాఖకు వస్తారు ప్రధాని. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిట్ బృందం. తమిళనాడులోని ఏఆర్ డైరీలో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. టీటీడీకి గతంలో నెయ్యి సరఫరా చేసింది ఏఆర్ డైరీ. ఏఆర్ డైరీ నెయ్యిలో కొవ్వున్నట్లు ఎన్డీడీబీ నివేదికిచ్చింది. దర్యాప్తు కోసం రేపు తిరుపతికి వెళ్తోంది సిట్ బృందం. విష జ్వరాలపై డిఎంహెచ్ఓలతో సమీక్షించామన్నారు మంత్రి సత్యకుమార్. దోమల నివారణకు చర్యలు చేపట్టామని, ఫ్రైడేని డ్రై డేగా ప్రకటిస్తున్నామన్నారు. విష జ్వరాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శెట్టి బలిజ కులానికి తాను ఎప్పుడు అండగా ఉంటానన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. అమలాపురం అల్లర్ల ఘటనలో అమాయకులు అరెస్ట్ అయి జైల్లో ఉంటే కుల పెద్దలెవ్వరూ రాలేదన్నారు. అమలాపురం అల్లర్లలో తనపై కూడా కేసు పెట్టారన్నారు సుభాష్. తన ప్రాణమున్నంత వరకు శెట్టి బలిజలకు అండగా ఉంటారన్నారు. అమలాపురంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి. దివంగత బొడ్డు భాస్కర్ రామారావు అభిమానుల ఆధ్వర్యంలో రాజానగరం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. రాజానగరం టీడీపీ శ్రేణుల వల్లే తనకు రుడా చైర్మన్ పదవి వచ్చిందన్నారు. రానున్న 40 ఏళ్లలో రాజమండ్రి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రుడా మాస్టర్ ప్లాన్ రూపొందించడం తన ప్రధాన లక్ష్యమన్నారు. వైసీపీ నేతలపై బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోకి రమేష్, దేవినేని అవినాష్, పోసాని కృష్ణమురళి చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. అదానీ కేసులో జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు బుద్దా వెంకన్న. టెక్కలి పోలీసులను ఆశ్రయించారు దివ్వెల మాధురి. సోషల్ మీడియాలో తనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ పై అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారాలతో టెక్కలి పోలీస్ స్టేషన్లో మాధురి కంప్లైంట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. గురజాల నియోజకవర్గం నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు గతంలో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ₹1,00,000 అందజేశానన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. ఇప్పుడు కూడా అదే వరవడి కొనసాగిస్తున్నానన్నారు. ముస్లింలకు ఏ అవసరం వచ్చినా వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధానాలుగా అండగా ఉండి ఆదుకుంటామన్నారు. అనంతపురం జిల్లా తలగాసిపల్లి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలకు ఆటోలే కారణమని, వెంటనే ఆటోలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ పక్కన ముగ్గురు కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆటోల వల్లే ప్రతి నెల 60 మంది చనిపోతున్నారన్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై రేపు జిల్లా కలెక్టర్ను కలుస్తానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.